గైస్, ఇక మనం వచ్చేసి అజిల్ లైఫ్ దగ్గరికి వెళ్తున్నాం. కూకట్పల్లి ఐఫోన్ రిపేర్ అంట. 3 days ఆఫర్ ఉందంట. పైన నా స్పీకర్ అయితే పోయింది 2 years కింద. అప్పటి నుంచి స్పీకర్ అయితే మాట్లాడుతున్నాను అందరితోని. సో ఈరోజు ఆడికైతే వెళ్తున్నాం. మరి ఫ్రీగా చేస్తారో ఏదో తెలియదు, చూడాలి. ఇక ఫ్రీగా చేస్తే ఓకే, ఫ్రీగా చేయకపోతే మనం ఏం చేయలేము. ఇక మళ్ళీ రిటర్న్ కర్మంఘాట్ నుంచి అయితే వెళ్తున్నాం మనం. బైక్ పైన ఇప్పుడే స్టార్ట్ అయినాం. చూడాలి మరి ఎంత ట్రాఫిక్ ఉందో ఏందో. మరి ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్. నేను మన బాలులో ఇలా కలిసి వెళ్ళిపోతున్నాం. ఏబిహెచ్కి పోతున్నాం. ఈ ఐఫోన్ అంటే ఇదే బాగా. పైన స్పీకర్ అయితే పోయింది. ఎప్పటి నుంచో స్పీకర్ అయితే మాట్లాడుకుంటున్నా నేను. ఇట్లా కూర్చొని మాట్లాడితే ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. దోస్తుగాళ్ళు ఉంటుండే ఒక మాట అంటారు, గలీజ్ మాట. అది మన వాళ్ళు ఎవరైనా వింటే గలీజ్ ఉంటుంది. అయితే వెస్ట్ సైడ్ కొత్త పడ్డా ఇక్కడ చుంబాపేట్ల. చూడాలి మరి. సర్వీస్ ఫ్రీ అంట. స్పీకర్ సర్వీస్ ఏదైనా సరే ఐఫోన్లకే మాత్రమే. చూడాలి మరి ఏమవుతుందో ఇవాళ స్టోరీ. ఆడికి పోయినాక అర్థమవుతుంది. మనకు షాప్ లొకేషన్ కూడా తెలియదు. ఆడికి పోయినాకనే చూసుకోవాలి మొత్తం. సిగ్నల్ అయితే పట్టదు ఇక. లేదు మీకు తెలిసే ఉంటుంది. చొమ్మపేట డిమార్ట్ వచ్చేసి ఇలా మొత్తం మాత్రం కూల్ ఉంది. ఏమన్నా ఎండ కొట్టింది మొత్తం. చూడాలి మరి. వర్షం పడితే బుక్ అయిపోతాం మధ్యలోనే. ముందర మామూలు అవుతున్నారు. బాయ్సా హెల్మెట్ పెట్టుకో. బాయ్సా హెల్మెట్ తీస్తున్నాడు. హెల్మెట్ తగిలించి పడేసిండు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. చూడాలి. మామూలు పట్టుకుంటే ఇబ్బంది. చాలా అయితే బాగానే ఉన్నాయి మన మీద. చాలా తప్పించుకున్నాం. మామూలు టింకులు పడుతున్నాయిరా. మొత్తం స్టార్ట్ అయ్యింది ఎప్పుడెప్పుడే. వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా ఆగదైతే లేదు. ఇలా మొత్తం ఐఫోన్ సర్వీస్ చేయించుకునే రావాలి ఇంటికి. వాయిసాలు చూడొచ్చు. మెల్ల హెల్మెట్ దానికి ఇచ్చేసి పోలీసులు కనిపించగా మొత్తం ట్రాఫికే. చెప్పు రెడీ అవుతుంది కానీ రెడీ అయినంత వరకు మొత్తం ట్రాఫిక్ ఇక్కడ స్టోరీ. మంచిగా రెడీ ఆఫీస్కి పోయేవాడు అయితే పోయేవారికి చిన్న అయిపోతాడు. స్టార్ట్ అవుతున్నాయి మెల్లగా. అంటే రామ్లో కొడుతున్నారు మాకు.
అయితే అవుతాను అవుని బాయ్. ₹1,30,000 అవుతుండే అది. ఈ ఐఫోన్ కొన్నాక మనకే మళ్ళా స్టోరీ మనకే పైసలు. ఒక్క బ్యాటరీ 77% అయింది. అదే 2 గంటలు వాడితే సీదా వెళ్ళిపోతుంది. గేమ్ ఆడితే అర్ధ గంటనే ఒక్క గేమ్కి 10% తిరుగుతున్నాను ఛార్జింగ్. మెల్లగా మలక్పేట అయితే వచ్చేస్తాం. మలక్పేట నుంచి చూడాలి ట్రాఫిక్ అయితే ఉంటుందో మరి. ఏం పట్టించుకోలేదు, సీదా రాబలో కొట్టేస్తున్నాం. మొత్తం రోడ్ అయితే ఏడ పడతాడు గుంతలు. చిన్నప్పుడు కీడగాల మొత్తం కీట చిన్న ఉండబోయేది. మెల్ల కుక్కతో కనిపించుకొని సీదా వెళ్ళిపోతుండే నారాయణ కూడా. వారానికి 2 సూదులు 3 సూదులు వేయించుకుంటుండే. మొత్తం 10 సూదులు అయినాక సెట్ అయిపోతున్నాయి. ఇక చిన్నప్పుడు ఇక పతంగుల కోసం దాన్ని తిరిగి స్టోరీ వేస్తున్నా మొత్తం. ఇదే చాలా కడికి అయితే వచ్చినాం. ఇదైతే ఎప్పుడు ట్రాఫిక్ ఉంటాయి, మధ్యాహ్నం టైం కానీ నైట్ టైం కానీ ఏ టైం కానీ రా ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది ఇక్కడ. ఐవత్తు ర్యాప్లో కొట్టేస్తాడు బట్టి. మన ఫుల్ వర్షపడేది మొత్తం నిండిపోయింది. మొత్తం ట్రాఫిక్ అయింది బ్రిడ్జ్ అంతా. వచ్చేసి ఆది హిందూ భవన్, మీకు అంత ఐడియా ఉంటుంది. ట్రాఫిక్ అంబులెన్స్ వెళ్ళిపోయింది. అంబులెన్స్ అయితే ఒక్కోసారి అయితే హైదరాబాద్ అంటే అట్లా ఉంటారు. లోపల ఎంత ఎమర్జెన్సీ అయితే కానీ అంబులెన్స్ అయితే దారి ఒక్కోడు. సో అయితే చూసుకోవచ్చు ఈ కాలేజు మన 5th సెమిస్టర్లో సెంటర్ ఇదే వివేకవర్ధిని. మొత్తం షిఫ్ట్ ఉంటుంది, మెంటల్ షిఫ్ట్ ఉంటుంది. అసలు సైడ్ కూడా వెళ్ళనియరు. మనోడైతే ఒకడు లాస్ట్ ఎగ్జామ్కి చిట్టులు పెట్టి దొరికేసిండు, తీరా డిబార్ అయిపోయింది ఆడైతే. వాళ్ళ లక్కెట్ల మీద లాస్ట్ ఎగ్జామ్కి దొరికేస్తున్నాడు చిట్టులు పెట్టి, తీరా డిబార్ అయిపోయింది మనోడు. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాస్తాడు. సింపుల్ అయ్యేటట్టు నేను మెల్లగా. మొత్తం ట్రాఫిక్ ఉంది ఇదంతా.
నార్మల్ ఎగ్జిబిషన్ ఈయనే అవుతుంది. ఇప్పుడు వస్తే రారి మెంటల్ అంటే ఎగ్జిబిషన్ మాత్రం పబ్లిక్ మాత్రం చిక్కు ఉంటారు. లోపలైతే అయితే ఎగ్జిబిషన్ మొత్తం ఇదంతా పార్కింగ్ అంతా నిండిపోతుంది. కాలు పెట్టడానికి జాగా ఉండదు. అంట మనలో మొత్తం ఎగ్జామ్ చాకులు ఎగురు పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ర్యాలీ మొత్తం ర్యాలీ నడుస్తుంది. మనలైతే మెంటల్ చాకులు పెట్టుకొని పోతుంది. బండి మెంటా నడిపేస్తుంది భయ. మొత్తం ర్యాలీ చేస్తారు. సో మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇంకా 1.2 కిలోమీటర్స్ ఉంది వీడికెళ్ళి. దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడాలి మరి ఏమైందో లోపడిపోతే. మనమైతే అదిల్ లైఫ్ పార్క్ అయితే వచ్చేసాం. చూడాలి ఫ్రీ సర్వీస్ అంట. చూడాలి మరి ఫ్రీ సర్వీస్ అంట. ఫ్రీ సర్వీస్ ఉందో లేదో లోపలికి వెళ్ళి కనుక్కొని ఇదే అనమాట. రౌడీ రౌడీ ఉన్నాం మనం బాగుపడి. సో గాయస్ ఇప్పుడే
రాజల్ లైఫ్ నుంచి బయటికి వెళ్ళినాం. మన ఫోన్ అయితే ఫ్రీ సర్వీస్ అయిపోయింది. చూసుకోవచ్చు 12 మనది 2012లో తీసుకున్నా, 2022లో తీసుకున్నా సారీ. ఫ్రీ సర్వీస్ అయితే అయిపోయింది చూసుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్లో అయితే ఇచ్చేసిండు మనోడు. సర్వీస్ అయితే బాగుంది. సో మనం ఐఫోన్ ఫ్రీ సర్వీస్ అయితే ఇప్పించుకొని ఇంటికి రిటర్న్ అయితే అవుతున్నాం. నేను ఫైనల్ స్పీకర్ ఇట్లా చేంజ్ చేస్తారేమో అనుకున్నా, కానీ దానికైతే అమౌంట్ అవుతుందంట 3500 అంట. నార్మల్ సర్వీస్ అయితే జనరల్ సర్వీస్ అయితే చేస్తారు ఫ్రీగా, మీరు కూడా రావచ్చు. ట్యూస్డే వెడ్నెస్డే రేపు ఒక్కరోజే ఉంది టైం. రేపు ఒక్కరోజే ఉంది టైము. మండే, ట్యూస్డే, వెనస్డే అనమాట. 3 డేస్ అయితే మనము ట్యూస్డే అయితే వచ్చినాం. వెదర్ అయితే ఫుల్ క్లౌడీగా ఉంది మొత్తం. చూడాలి మళ్ళీ రెయిన్ పడితే బుక్గా అయిపోతాం మనం మధ్యలోనే. గైస్ ఫైనల్గా అయితే మన ఇంటికి అయితే వచ్చేసినాం. ఫ్రీ సర్వీసింగ్ అయితే వేసుకొని వచ్చేసినాం మన హజిల్ లైఫ్ ఛానల్ చూసి. ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. ఫ్రీ సర్వీసింగ్ అయితే వేసుకొని ఫోన్కి ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట ఫైనల్గా. సో ఇట్లనే మీకు బ్లాగ్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసుకోండి గైస్. ఓకే బాయ్, నెక్స్ట్ బ్లాగ్స్లో కలుసుకుందాం. టేక్ కేర్.